Hi friends, welcome to C language tutorial number 5. ఈ ట్యుటోరియల్లో టైప్స్ ఆఫ్ C టోకెన్స్లో సెట్ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ C టోకెన్స్ గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ వచ్చేసరికి నెంబర్స్, థర్డ్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్, ఫోర్త్ వచ్చేసరికి కామెంట్స్. ఇవన్నీ కలిపి ఫార్మాట్ కింద క్రియేట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ బిల్డింగ్ పర్పస్లో మనం సమ్ క్యారెక్టర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ కామెంట్స్, డిజిట్స్ అనేవి యూజ్ చేస్తాం. వీటిల్నే C టోకెన్స్ అని కూడా అంటారు. C టోకెన్స్లో మొత్తం 6 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ సెట్, సెకండ్ వచ్చేసరికి కాన్స్టెంట్స్, థర్డ్ వచ్చేసరికి కీవర్డ్స్, ఫోర్త్ వచ్చేసరికి ఆపరేటర్స్, ఫిఫ్త్ వచ్చేసరికి వేరియబుల్స్, సిక్స్త్ వచ్చేసరికి డేటా టైప్. ఫస్ట్ టైప్ క్యారెక్టర్ సెట్ గురించి చూద్దాం. దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్లో అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి. దాంతోపాటు న్యూమరికల్ నెంబర్స్ 0 to 9 సింగిల్ డిజిట్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్ వరకు అందరికీ నోటెడ్గా ఉంటాయి. రిమైన్ ట్యుటోరియల్లో చూద్దాం. క్యారెక్టర్స్లో ఈక్వల్ టు, కామా, డాట్ ఆర్ దీన్ని పీరియడ్ అని కూడా అంటారు. సెమీ కాలన్, కాలన్, అండర్ స్కోర్, ప్లస్, మైనస్, స్ట్రిక్, ఫార్వర్డ్ స్లాష్, బ్లాక్ స్లాష్, పర్సెంటేజ్ సైన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, క్వశ్చన్ మార్క్ వాళ్ళ కింద ఉంది కదా, దాన్ని యాంపర్సెంట్ అని అంటారు. బార్, యాష్, ఎక్స్క్లమేషన్ మార్క్, స్క్వేర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, రౌండెడ్ బ్రాకెట్స్. టోకెన్స్లో సెకండ్ టైప్ వచ్చేసరికి కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇంటీజర్ కాన్స్టెంట్, సెకండ్ వచ్చేసరికి రియల్ కాన్స్టెంట్, థర్డ్ వచ్చేసరికి క్యారెక్టర్ కాన్స్టెంట్, ఫోర్త్ వచ్చేసరికి స్ట్రింగ్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ కింద స్టూడెంట్స్ మార్క్ రిపోర్ట్ చూద్దాం. దాంట్లో స్టూడెంట్ నెంబర్ వచ్చేసరికి 202, స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రవి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అట్లా ఒక టోటల్ యావరేజ్ గ్రేడ్స్ రిజల్ట్స్ వచ్చేసరికి స్టూడెంట్ నెంబర్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ టోటల్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. గ్రేడ్ వచ్చేసరికి క్యారెక్టర్ కాన్స్టెంట్, స్టూడెంట్ నేమ్ అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి స్ట్రింగ్ కాన్స్టెంట్స్. స్టూడెంట్ నెంబర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, వితౌట్ డెసిమల్ వాల్యూస్ అండ్ విత్ డెసిమల్ వాల్యూస్. వితౌట్ డెసిమల్ వాల్యూస్ వచ్చేసరికి ఇంటీజర్ కాన్స్టెంట్స్, విత్ డెసిమల్ వాల్యూస్ వచ్చేసరికి రియల్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. దాని యొక్క రూల్స్ వచ్చేసరికి డెసిమల్ వాల్యూస్ చేయం, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. పాజిటివ్ కానీ నెగిటివ్ వాల్యూస్ కానీ ఇచ్చుకోవచ్చు. స్పేస్ మాత్రం ఉండకూడదు, నెంబర్కి మధ్యన కామాస్ ఉండకూడదు. రేంజ్ వచ్చేసరికి -32 2768 నుంచి 2767 వరకు ఇచ్చుకోవచ్చు. రియల్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి నెంబర్ విత్ డెసిమల్స్ ఉండాలి, డెసిమల్ నెంబర్స్ ఉండాలి. దాంతోపాటు పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. నో స్పేసెస్, నో కామర్స్, వారికి మధ్యన